షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శబగస్తుడు శత నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అల్లాహ్ పేరుతో. పిల్లరా, ఈరోజు మీ ముందుకు రావడము ఒక కారణం ఉంది. అది ఏమిటంటే, కొంతమంది క్రైస్తవ సోదరులు ముస్లిం వద్దకు వచ్చి ముస్లిం సోదరులు యేసుని దేవుడుగా సృష్టికర్తగా నమ్మరు అని వాదిస్తున్నారు. పిల్లరా, ముస్లిం యొక్క విశ్వాసము యేసుని ఏ విధంగా నమ్ముతారంటే, ముస్లిం సోదరులు యేసు దైవ దాసుడు, దైవ ప్రవక్త, మధ్యవర్తి, మెస్సియా, క్రీస్తు నమ్ముతారు. ఏ ముస్లిమ్స్ కూడా యేసుని దేవుడుగా సృష్టికర్తగా నమ్మడు. ఇది వాస్తవం ప్రియులారా. మరి ఈడ క్రైస్తవులు మరియు ముస్లిం సోదరులకు ఉండే ఒక వాదనాన్ని ఒకటి ఎలా చేయాలి, ఇందులో ఏది సత్యము ఏది అసత్యము ఎలా మనం గమనించాలి, ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలంటే మనము బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాల ప్రకారము చదివి తెలుసుకోవాలి. రండి పిల్లరా, మనం ఖురాన్ గ్రంథాన్ని కాస్త గమనిస్తాం. ఖురాన్ గ్రంథంలో సూరనిసా 4వ అధ్యాయము 171 వాక్యాన్ని చదివితే ఇందులో ఏముందంటే, సర్వ సృష్టికర్తన దేవుడు తన దాసుడైన మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏమని? ప్రవక్త మొహమ్మద్ గ్రంథ ప్రజలకు తెలియచేయి, నిత్యముగా మరియం కుమారుడు యేసు క్రీస్తు అల్లాహ్ పంపబడిన సందేశహరుడు, దైవ ప్రవక్త. సోదరులారా, ఈ వాక్యం ఏముంది? యేసు ఎవరు? సందేశహరుడు, దేవుని యొక్క సందేశాన్ని తెలియచేసేవాడు, ప్రవక్త అని ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యం వెలుగులో మనం బైబిల్ గమనిస్తే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 57 వాక్యాన్ని చదివితే ఈ వాక్యంలో కూడా యేసు ఎవరంట? ప్రవక్త అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో కూడా గమనించాలి. ఇంకా 3వ విషయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వాక్యాన్ని గమనిస్తే ఇందులో యేసుక్రీస్తు తన నోటి ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని? నా మాట విని నన్ను పంపిని వాని మీద విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. సోదరులారా, ఇది వాస్తవము. తప్పకుండా యేసు ఒక మాట నమ్మాలి. నమ్ముతనే మనం నిత్య జీవం అని యేసు వారు అంటున్నారు. ఇది వాస్తవం, నమ్మాలి. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 10 వాక్యాన్ని చదివితే యేసు క్రీస్తు తనకు తాను గురువుగా పరిచయం చేసుకున్నాడు. ఈ వాక్యంలో యేసుక్రీస్తు ఎవరంట? గురువు. గురువు అంటే దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సత్యాన్ని తెలియజేసేవాడు గురువు అని అర్థం. అదేవిధంగా అపోస్తులు 3:26 వాక్యాన్ని చదివితే ఇందులో దేవుడు తన సేవకుని పుట్టించెను. తండ్రైన దేవుడు యెహోవా సేవకునిగా యేసుని పుట్టించాడు. అంటే దేవుని యొక్క మాటలు తెలియచేయాలని యేసు వారిని దేవుడు పుట్టించాడని వాక్యంలో అర్థమవుతుంది పిల్లారా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 2 చదివితే ఇందులో కొంతమంది యూదులు యేసు వద్దకు వచ్చి, నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవా అని అడుగుతున్నారు యేసు వారిని. అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 32 వాక్యాన్ని చదివితే ఈ వాక్యంలో ఒక శాస్త్రి అంటాడు యేసుని, బోధకుడా, నువ్వు బాగా చెప్పితివి, నువ్వు చెప్పిన మాట సత్యమే. ఈడ విషయాన్ని గమనించాలి పిల్లరా. ఏమంటున్నాడు శాస్త్రి యేసుని? బోధకుడా అంటే అర్థం ఏమిటి? ఈడ దేవుని యొక్క మాటలు విని బోధించేవాడిని బోధకుడా అని అంటున్నాడు శాస్త్రి. మరి అదేవిధంగా బైబిల్లో
యోహాను స్వార్థ 8:40 చదివితే యేసు వారు ఏమంటున్నాడు ఈ వాక్యంలో, నేను దేవుని మాటలు విని మీకు సత్యము చెప్పుచున్నాను. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? దేవుని మాటలు విని మీకు సత్యము చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే యేసు ఎవరేడా? దేవుడా? ప్రవక్త? దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రజలకు బోధించేవాడు, సేవకుడు, మధ్యవర్తి, క్రీస్తు, మెస్సయా, బోధకుడు, గురువు. దాని తప్ప యేసు దేవుడు కాదు, సృష్టికర్త కాదు. దేవుడు అందరికీ ఒక్కడే, ఆయన అల్లాహ్. ఆయన నివాస స్థలము 7 ఆకాశాల పైన. ఎన్ని ఆకాశాలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 ఆకాశాల పైన ఆయన నివాస స్థలం. ఆయనే అల్లాహ్, ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అల్లాహ్. పిల్లరా గమనించండి, యేసు దేవుడు కాదు, దైవ దాసుడు, దైవ ప్రవక్త. అల్హమ్దుల్లా, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి